Hi, good morning, friends. This is సూర్యనారాయణ. ఇది కాశ్మీర్ ట్రిప్ అండి. రీసెంట్గా వెళ్ళాం. చాలా అద్భుతమైన ట్రిప్ ఇది. చాలా బాగుంది. మా ఫ్యామిలీస్ అంతా వెళ్ళాం. అయితే కాశ్మీర్ ఎలా చేరుకోవాలంటే మేము వైజాగ్ నుంచి వెళ్ళాం. ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి బస్సులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లైట్ అంటే ఫ్లైట్ డైరెక్ట్ శ్రీనగర్ కూడా ఫ్లైట్లో వెళ్ళొచ్చు. రెండు మార్గాలు కూడా ఉన్నాయి. ఎలాగైనా వెళ్ళొచ్చు. అదే ఇక్కడ మనం శ్రీనగర్ మేము జమ్మూ వెళ్ళాం. జమ్మూ నుంచి తర్వాత శ్రీనగర్ వెళ్ళాం. శ్రీనగర్ నుంచి అలాగా ఈ కాశ్మీర్ కొండలకు అనేది వెళ్ళడం జరిగిందండి. అయితే మేము వెళ్ళేది జనవరి నెల కాబట్టి మంచు అసలు యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉండాలి. మంచు వర్షం పడుతుందంట ఈ టైంలో. అయితే ఈ సంవత్సరం మాత్రం ఇంకా మంచు వర్షం అనేది పడలేదు, కానీ మంచు ఎక్కువే ఉంది. అది చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయితే అక్కడ కేబుల్ కార్ ఉందండి. కేబుల్ కార్ మీద నుంచి కూడా ఇక్కడ ప్రయాణం చేయడం జరిగింది. కేబుల్ కార్ ఉంటుంది. అది ముందుగా బుక్ చేసుకోవాలి. కేబుల్ కార్ కూడా మనకి 800 ఉంటుంది కేబుల్ కారు. దాని మీద నుంచి మనం ఫస్ట్ ఫేజ్ ఉంటుందన్నమాట. అలాగే 2 ఫేజ్‌లు ఉంటుంది. ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ అంటే ఇంకా హిమాలయాల శిఖరంకి వెళ్ళొచ్చనమాట. సెకండ్ ఫేజు. అయితే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువుంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు గానీ, ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు గానీ అక్కడికి అలౌ చేయరు. వెళ్ళకూడదని ముందుగానే చెప్తారు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువుంటాయి. అదే ఫస్ట్ ఫేజ్‌లో మాత్రం పర్వాలేదు. అంతవరకు పెద్దగా ఏమనిపించదు. చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు కేబుల్ కార్లో వెళ్తుండగా చూడండి, ఇది కొంత వీడియో తీసాం. ఇక్కడ చాలా లొకేషన్ మొత్తం చాలా బాగా కనిపిస్తుందండి ఇక్కడి నుంచి. అలాగా మంచు, పర్వతాలు, చుట్టూ చెట్లు చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా కేబుల్ కార్లోంచి మనం అలాగ ప్రయాణం చేస్తూ ఒక 15 మినిట్స్ ఉంటుంది కేబుల్ కార్లో ప్రయాణం. మనం కేబుల్ కార్లో వెళ్తూ ఇక్కడ దిగొచ్చు. చుట్టువైపులా కేబుల్ కార్ నుంచి మనం విండోస్ నుంచి చూస్తే చాలా బాగుంటుందండి. ఆ లొకేషన్ వ్యూస్, ట్రీస్ అండ్ మంచు అది చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది అది చూడడానికి. లొకేషన్ మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే 15 మినిట్స్ కేబుల్ కార్లో ప్రయాణం చేసేది, అదే మనం నడిచి వెళ్తే కనీసం ఒక 1 అవర్ పైనే పడుతుంది మనం ఆ ఫస్ట్ ఫేజ్కి రీచ్ అవ్వడానికి. అది కేబుల్ కార్లు అనుకోండి, మనకి 15 మినిట్స్ టు 20 మినిట్స్ అలా పట్టింది. అలా వెళ్ళాం. వెళ్తునేటప్పుడే లెఫ్ట్ రైట్ అలా చూస్తూ ఉంటే చాలా ఎక్సలెంట్గా లొకేషన్ అంతా మనం కవర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అది. ఆ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఒక కేబుల్ కార్లో 6 నెంబర్స్ పడతారండి. ఒకవైపు 3 నెంబర్స్, ఇంకొక వైపు 3 నెంబర్స్, అలాగా 6 నెంబర్స్ పడతారు. చాలా బాగా వేశారండి కేబుల్ కార్ అనేది ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ వరకు ఇది. సెకండ్ ఫేజ్ అంటే మొత్తం ఆల్మోస్ట్ కొండల శిఖరానికే వెళ్ళిపోద్ది. అక్కడ ఇంకా మంచు ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మోకాళ్ళ పైనే దిగిపోతుంటుంది అనమాట మంచు. ఆ రేంజ్లో ఉంటుంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళడం జరిగిందండి. అక్కడ కేబుల్ కార్ దిగిన తర్వాత అక్కడి నుంచి కొంతమంది నడిచి కొండల పైనకి వెళ్ళొచ్చు. మేమైతే అక్కడ గుర్రాల పై నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ కూడా మంచు చాలా ఎక్కువనే ఉంది. చాలా ఎంజాయ్ అనిపించింది అది, ఆ ప్లేస్ అంతా. మంచు ముద్ద అయితే చేతితో పట్టుకుని మనకి ముందుగానే గ్లౌజులు, షూలు అని, మన షూలు పనిచేయవండి అక్కడ. అక్కడ వేరేగా మళ్ళీ షూలు రెంట్కి ఇస్తారు. ఆ కింద ముందునే తీసుకొని ఆ షూలు వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇదొకటండి, ఈ అక్కడ చిన్న ఈ కార్ టైప్లో ఉంటుంది. ఇది కూడా ఎక్కాం. చాలా బాగా అనిపించింది. సమ్మని వెళ్తుంది ఇది మంచులో. తర్వాత ఆ మంచులో కాలు కూరుకుపోతూ పడిపోతూ లేస్తూ ఉండడం చాలా సరదా అనిపించింది. అలాగే ఎందుకంటే ఒక డిఫరెంట్గా ఉండే లొకేషన్ అండి. ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఎక్కడ మన వైపు ఎక్కడ అలాంటి మంచు అలాగా కాలు వరకు దూరిపోయే మంచు అనేది మనకి దొరకదు కాబట్టి చాలా సరదా అనిపించింది. ఆ లొకేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం అది ప్రాంతం అంతా. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా మనకి అప్లోడ్ చేస్తూ ఉంటాం.
ఒక ఫ్రెండ్స్ ఇలాగా మనకి మంచు పర్వతాలు అవన్నీ చూస్తూ ఉంటాయి. ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అలాగా మీరు సమ్మర్లో వెళ్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. మేము ఇది వెళ్ళేది జనవరి మంత్. సమ్మర్లో కూడా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం చాలా ప్రదేశాలు తిరగొచ్చు. కానీ కాశ్మీరు, శ్రీనగర్ అనేది చాలా ఎక్సలెంట్ ఏరియా అండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము జమ్మూ జమ్మూ వెళ్ళి తర్వాత కత్రా కూడా వెళ్ళాం. కత్రాలో వైష్ణవదేవి టెంపుల్ కూడా చూడడం జరిగిందండి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడి నుంచి వెళ్ళాం. అయితే కత్రాలో వైష్ణవదేవి టెంపుల్ని దాని అక్కడ అలౌ చేయరండి వీడియోలు గట్ట, కాబట్టి అది మనం షూట్ చేయడానికి అవ్వలేదు. ఇది కాశ్మీర్ మొత్తం మాత్రం చాలా వరకు కవర్ చేసాం. ఈ మంచు ప్రాంతాలు అనేది పిల్లలతో సమ్మర్లో అలాగా ప్లాన్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అయితే అక్కడ ఫుడ్ విషయంలో వచ్చేసరికి మనలాగా ఇంకా రైస్ ఎక్కువగా దొరకదు. రోటీ, చపాతి, పరోటా, రోటీ ఇలాంటివి ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇక్కడ నుంచి గుర్రాల్లో కూడా మనం ఆ పైన నడిచి వెళ్ళలేని వాళ్ళు గుర్రాల మీద కూడా వెళ్ళి బాగా రీచ్ అయ్యి అవన్నీ ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా అలాగా ఆ డౌన్లోకి కూడా దిగాం. అంటే కొంత ప్రాంతం నుంచి వచ్చి మళ్ళీ కొంత ప్రాంతం 2 చెట్ల మధ్యకి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆ వీడియోని షూట్ చేయడం జరిగిందండి. అది కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. మంచు ముద్ద చాలా బాగానే ఉంటుందండి అది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ.